నమస్తే విజన్ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తలు। రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు కేటాయించే ఇళ్ల స్థలాల కోసం 23 నవంబర్ 2023 ప్రారంభమైన ఆన్లైన్ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 5756 దరఖాస్తులు అందాయని 6 జనవరి 2024లో గడువు ముగుస్తుందన్న ఆన్లైన్ జర్నలిస్టులందరూ ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకోవాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు। అర్హులైన జర్నలిస్టులందరికీ సంతృప్త స్థాయిలో ఇళ్ల స్థలం కేటాయించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన పేర్కొన్నారు। రాష్ట్రంలో వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ అక్రిడిటేషన్ కార్డు కలిగి అర్హులైన జర్నలిస్టులకు హౌసింగ్ స్కీమ్ కింద ఇంటి స్థలాన్ని అందించేందుకు ఇప్పటికే ప్రభుత్వం జీవో నెంబర్ 535 జారీ చేసిందని తెలిపారు। జీవోలో పేర్కొన్న నిబంధనల మేరకు అక్రిడిటేషన్ కార్డు పొందిన జర్నలిస్టుల వివరాలను జర్నలిస్ట్ గా వారి వృత్తి అనుభవాన్ని సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు పరిశీలించిన అనంతరం ప్రాథమికంగా ధృవీకరించి ఇప్పటివరకు 4742 మంది అర్హులైన జర్నలిస్టుల జాబితాను తదుపరి వెరిఫికేషన్ కోసం 26 జిల్లాల కలెక్టర్లకు పంపించడం జరిగిందని అన్నారు। రాష్ట్ర ముఖ్యమంత్రి భీమవరం పర్యటనను ముందస్తు ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు। శుక్రవారం కలెక్టరేట్ స్పందన సమావేశ మందిరంలో ముఖ్యమంత్రి భీమవరం పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సంబంధిత అధికారులతో సమీక్షించారు। ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ లూథరన్ హై స్కూల్ హెలిప్యాడ్ నుండి సభా ప్రాంతానికి సుమారు 3 కిలోమీటర్ల దూరం ఉంటుందని ముఖ్యమంత్రి ప్రయాణించే బస్సు మార్గంలో ఏ విధమైన ఆటంకాలు లేకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు। హెలిప్యాడ్ నుండి సభాస్థలి వరకు సుందరీకరణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు। పార్కింగ్, హెలిప్యాడ్, సభాస్థలి వద్ద అంతర్గత రోడ్ల నిర్మాణాలు, బార్కెడింగ్ తదితర ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు। ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాలు జిల్లాలో విజయవంతంగా నిర్వహించడానికి సంబంధిత అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అన్నారు। కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి శుక్రవారం ఆడుదాం ఆంధ్ర రీసర్వే, అసెంట్, ఫ్రీ హోల్డ్ భూములు, ప్రొక్యూర్మెంట్ తదితర అంశాలపై డివిజన్ మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సంబంధిత అధికార యంత్రాంగం సమిష్టిగా కృషి చేయాలని ఆయన అన్నారు। పలు గ్రామాల్లో ఇంకా వివిధ క్రీడలకు సంబంధించి ఆట బృందాలను ఏర్పాటు చేయకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు। సోమవారం ఖచ్చితంగా ఆడుదాం ఆంధ్రలో భాగంగా ప్రతి సచివాలయ పరిధిలో ఆటలు ప్రారంభించాలని ఆయన అన్నారు। క్రీడలపై ఆసక్తితో రిజిస్టర్ అయిన క్రీడాకారులను ఏ ఒక్కరిని వదలకుండా బృందాలుగా ఏర్పాటు చేయాలని అన్నారు। అత్తిలి మండలం ఉడదాలపాలెంలో కిడ్నీ బాధితులకు డయాలసిస్ బిల్డింగ్ నిర్మాణం కోసం జనసేన అత్తిలి మండల అధ్యక్షుడు దాసం ప్రసాద్ తన తల్లిదండ్రుల పేరు మీద 10 లక్షల రూపాయలు ఇచ్చేందుకు లయన్స్ క్లబ్ కు వాగ్దానం చేశారు। అందులో భాగంగా 3 లక్షల రూపాయల చెక్కును తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పిడివాడ రామచంద్రరావు ద్వారా లయన్స్ క్లబ్ కార్యదర్శి ఎస్ వెంకటనారాయణకి అందజేశారు। కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పట్నాల బాబు, యాతం రాంబాబు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు। ముఖ్యమంత్రి జగన్ నిర్వహించిన పాదయాత్ర సందర్భంగా తెలంగాణలో కన్నా ఆంధ్రాలో అంగన్వాడీలకు 1000 రూపాయల అదనంగా ఇస్తానన్న హామీ నిలబెట్టుకోవాలని అంగన్వాడీలు డిమాండ్ చేశారు। అత్తిలి తహసీల్దార్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు। అంగన్వాడీల సమ్మెకు సామాజిక న్యాయ పోరాట సమితి అధ్యక్షులు పేరూరి మురళీకుమార్, రాష్ట్ర గౌరవాధ్యక్షుడు గొల్లపల్లి అంబేద్కర్ మద్దతు తెలిపారు। కార్యక్రమంలో సిఐటియు నాయకుడు కర్రి ధర్మేంద్ర, కౌలురైతు సంఘ నాయకులు కేత గోపాలన్ పాల్గొన్నారు। అత్తిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ 465 రోజుకు చేరుకుంది। ఏఎంసీ మాజీ చైర్మన్ పోలిశెట్టి చంటి సహకారంతో పేదలకు అన్నదానం జరిపారు। టీడీపీ మండల అధ్యక్షుడు ఆనల ఆదినారాయణరావు, పోతిరెడ్డి శ్రీనివాస్, అల్తి సత్యనారాయణ, పోలిశెట్టి రంగారావు, బోడపాటి సూర్యచంద్రరావు, ఎంపీటీసీ కొనకల విజయ నిర్మల, ముదునూరు బాలకృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు। అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రసాదంగా సమర్పించిన లడ్డూను షష్ఠి కమిటీ వారు వేలం వేయగా ఎడ్లపల్లి సుబ్బారావు స్వామి 50,000 రూపాయలకు పాడుకున్నాడు। షష్ఠి పందిల్లో నిర్వహించిన వేల కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు।
లడ్డు దాతలు దిరిసాల ప్రభాకర్ రావు, గాంధీ తదితరులు పాల్గొన్నారు. అత్తిలి పిఎంపీల సంఘ అధ్యక్షులు అన్పోజు వాసును పిఎంపీ డే సందర్భంగా సత్కరించారు. పిఎంపీ సంఘ కార్యదర్శి పి కృష్ణ తదితరులు వాసు సేవలను కొనియాడారు. తణుకు భాను ఆసుపత్రి వైద్యులు ఎస్ భాను రవితేజ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అత్తిలి రామన్నపేట వద్ద గల ఐశ్వర్యదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. విశ్వరంగక సహకారంతో అన్నదానం జరిపారు. సాయంత్రం అమ్మవారికి పంచహారతులు ఇచ్చారు. జిల్లాలో వైష్ణవ క్షేత్రాల్లో ప్రసిద్ధిగాంచిన బల్లిపాడు శ్రీ మదనగోపాల స్వామి వారికి అర్ధ అష్టోత్తర బంగారు పుష్పాలను దాతలు శుక్రవారం బహుకరించారు. ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆకుల బుల్ నాగేశ్వర వియంకులు, దూసనపూడి గ్రామానికి చెందిన సవరం కృష్ణమూర్తి మంగతయారు దంపతులు శ్రీ స్వామివారికి 54 బంగారు పుష్పాలను సమర్పించారు. ముందుగా వీటికి సంప్రోక్షణ పూజాధికాలను ఆలయ అర్చకులు పెద్దింటి సత్యనాచార్యులు జరిపారు. అనంతరం బంగారు పుష్పాలతో ఆలయ కార్యాధికారి శ్రీధర్కి అందజేశారు. ఈ సందర్భంగా దాత దంపతులను ఆలయ కమిటీ తరఫున సత్కరించారు. కార్యక్రమంలో సర్పంచ్ కసిరెడ్డి బాలాజీ, మాజీ సర్పంచ్ ఆకుల పండుస్వామి, ట్రస్ట్ బోర్డు చైర్మన్ తోట వెంకటేశ్వరరావు, మాజీ చైర్మన్ ఆకుల బుల్నాగేశ్వరరావు, ధనుమూరి తాతాజీ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ను ఆదర్శంగా తీసుకుని గణితంలో నిష్ణాతులు కావాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వైఎస్ఆర్ సీఎం దత్ చెప్పారు. జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా శుక్రవారం అత్తిలి మండలం బల్లిపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో గణిత దినోత్సవాన్ని జరిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో హెచ్ఎం దత్ మాట్లాడుతూ విద్యార్థులు ఇష్టపడి గణితాన్ని నేర్చుకుని భవిష్యత్తులో గణిత మేధావులు కావాలని ఆకాంక్షించారు. గణిత ఉపాధ్యాయులు సిహెచ్ బాలసుబ్రహ్మణ్యం, వై శ్రీకాంతులు శ్రీనివాస రామానుజన్ జీవిత విశేషాలను, అంతర్జాతీయంగా ఆయనకు ఉన్న విశిష్టతను వివరించారు. పలువురు గణిత శాస్త్రవేత్తలను విద్యార్థులు పరిచయం చేశారు. ఈ సందర్భంగా గణితంలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ముందుగా శ్రీనివాస రామానుజన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎస్ పురుషోత్తం, జి శ్రీనివాసరావు, హర్ష తదితరులు పాల్గొన్నారు. దేశ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసే విధానం ఒక నూతన అధ్యయనానికి నాంది పలికిందని ఎంపీపీ మక్కా సున్నారాయణ అన్నారు. శుక్రవారం అత్తిలి మండలం స్కిన్నెరపురం గ్రామంలో కొత్తగా రూపొందిన వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీపీ మాట్లాడుతూ ఇప్పటివరకు ఆరోగ్యశ్రీ పథకంలో కుటుంబానికి ఏడాదికి 5 లక్షల వరకు ఉండే చికిత్సా విధానం స్థాయిని నేడు 25 లక్షలకు పెంచడం జరిగిందని తెలిపారు. అత్తిలి మండలం మన స్కిన్నెరపురం గ్రామంలో ఆరోగ్యశ్రీకి సంబంధించి మన మండలంలో ఇక్కడ లాంచ్ చేయడం జరుగుతుంది. అదే రకంగా ఈ యొక్క ఆరోగ్యశ్రీ కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు ఉన్నటువంటి 5 లక్షలని 25 లక్షలకు పెంచడం జరిగింది. ఈ 25 లక్షల రూపాయలు కూడా మన రాష్ట్రంలో ఎక్కడైనా సరే వైద్యం చేయించుకోవచ్చు. అలాగే బడుగు బలహీన వర్గాలకి ఏదైతే అవసరమో ఆ యొక్క అవసరాన్ని గుర్తించి మెయిన్ వైద్యం, ఆ వైద్యానికి సంబంధించి ఆయన వచ్చిన కానించి కూడా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేసి ఈరోజు పేదలను ఏ రకంగా అయితే ఆదుకోవాలో, పేదలకు ఏ రకంగా అయితే మంచి జరుగుతుందన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ మండలాధ్యక్షుడు పాయిబన్ సత్యనారాయణ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి విద్యా వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే విధంగా నూతన సంస్కరణలు తీసుకొచ్చారని అన్నారు. ఇప్పటి వరకు కేవలం పేద వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ఆరోగ్యశ్రీ పథకం వార్షిక ఆదాయం నేడు 5 లక్షలు వార్షిక ఆదాయం పొందుతున్న మధ్యతరగతి కుటుంబాలకు వర్తింపచేయడం జరుగుతోందని అన్నారు. ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు 1057 రకాలకు మాత్రమే వైద్య సేవలు అందిస్తే నేడు 3257 రకాల రోగాలకు వైద్యపరంగా సేవలు అందించే సామర్థ్యం పెంచడం జరిగిందని అన్నారు. ప్రజలకు మంచి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మీరంతా రానున్న ఎన్నికల్లో అండగా ఉండాలని అన్నారు. కార్యక్రమం ఏఎంసీ చైర్మన్ బుద్రాతి బన్నీ ప్రసాద్, సర్పంచ్ అడ్డాల భానులలిత మహాలక్ష్మి, ఎంపీటీసీ సభ్యురాలు కూరాకుల లక్ష్మి, గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు తమ్మాబత్తుల సత్యనారాయణ, బీసీసీఎల్ మండలాధ్యక్షులు రంభా సూరిబాబు, ఎంపీడీఓ అమీలు జమ, వైద్యాధికారిని చాముండేశ్వరి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
మన మండలంలో ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం. దీని ముఖ్య ఉద్దేశం, గతంలో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఏ జబ్బుకైనా సరే 5 లక్షలుగా లిమిట్ ఉండేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలు తీసుకెళ్తూ ఈరోజు అధికారికంగా ప్రకటించడంతో ఇక నుంచి ఆ ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా 25 లక్షల వరకు మనం ఉచితంగా ఏ అయితే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయో, ఎక్కడైనా సరే ఏ కార్పొరేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఏదైనా సరే 25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించాలి ఒక మంచి సంకల్పంతో తీసుకొచ్చిన కార్యక్రమే జగనన్న ఆరోగ్యశ్రీ కార్యక్రమం. ఈరోజు మనం మన మండలానికి సంబంధించి ఈరోజు స్కిన్నెరపురం గ్రామంలో వైఎస్ జగనన్న ఆరోగ్యశ్రీ కార్డులను ఎవరైతే లబ్ధిదారులు అందరూ ఉన్నారో వారందరికీ ఇచ్చే కార్యక్రమం ఈరోజు మన స్కిన్నెరపురం గ్రామంలో జరుపుకుంటున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో మా ప్రభుత్వం వస్తే ఈ పనులు చేస్తామని చెప్పుకోవడాన్ని ప్రతి ఒక్కరు ఆహ్వానిస్తారని, కానీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దోచేసే అవకాశం ఉన్న ఓటీపీలను చెప్పమని అడగడం ఎంతవరకు సబమని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంసీ మాజీ చైర్మన్ చిట్టూరు శ్రీ వెంకట సుబ్బారావు ప్రశ్నించారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆర్నులాగా కృష్ణ గురువారం నిర్వహించిన ప్రెస్ మీట్లో ఓటీపీ వ్యవహారంలో ప్రభుత్వ మంత్రి కారుమూరి పైన చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి శుక్రవారం తణుకులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటీపీల వ్యవహారంలో ప్రజలే మీ కార్యకర్తను నిలదీసి పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటే మంత్రి కారుమూరి చేస్తున్నారని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదని అన్నారు. టీడీపీ కార్యకర్తల వల్ల ప్రజలకు ఇబ్బందులు సృష్టించే ఏ వ్యవహారమైనా మంత్రి కారుమూరి చూస్తూ ఊరుకోరని అన్నారు. టెక్నాలజీని ఉపయోగించిన నేటి రోజుల్లో ప్రతిరోజు ఎన్నో సైబర్ నేరాలు జరిగి అమాయక ప్రజలు మోసపోతున్న పరిస్థితుల్లో ప్రజల మొబైల్ నుండి ఓటీపీలు తెలుసుకోవడం దుర్మార్గమని అన్నారు. ఓటీపీలు తెలుసుకోవడం నేరమని, ప్రజల నుండి ఫిర్యాదులు వస్తే సదరు వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని పోలీసులు చెప్తుంటే మీరు ఎర్ర బుక్కులో మీ పేరు నమోదు చేస్తామని అధికారులు సైతం బెదిరించడం మీరు ఎంత మేర ఒత్తిడిలో ఉన్నారో తెలుస్తోందని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు మంగిన సూర్య, ఎంపీపీ ఆర్ ధనరాజు, తణుకు మండల అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు, జేసీఎస్ పట్టణ కన్వీనర్ ఇండుగుపల్లి బలరామకృష్ణ, రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మెహర్ అన్సారీ, సప్ప బలరామకృష్ణ, మార్సిటి శేషగిరి, ములగాల శ్రీనివాస్, గెద్దాడ శ్రీకాంత్, రంభా నాగేశ్వరరావు, పిల్లి సూర్యారావు, బండి సతీష్, సామంతుల అప్పారావు, కట్ట కిషోర్, రమేష్ బాబు పాల్గొన్నారు. నిన్న మాజీ ఎమ్మెల్యే గారు ఆర్మల్ రాధాకృష్ణ గారు ఒక అవాస్తవం మాట్లాడటం జరిగింది ప్రెస్ మీట్లో. ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడినప్పటి నుంచి ప్రతి రాజకీయ పార్టీకి కూడా ప్రచారం చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే ఓటీపీ అన్నది మీకు తెలుసు, మాకు తెలిసిన విషయమే. ఓటీపీ చెప్పండి, సీసీవీ నెంబర్ చెప్పండి అని చెప్పి అమాయకులైన ప్రజల నుంచి సెల్ ఫోన్లోంచి తెప్పించుకుని ఓటీపీ తెప్పించుకుని ఏ విధంగా ఈ రోజున మోసాలు జరుగుతున్నాయి. మేము ఉన్నాం, మా నాయకులు ఉన్నారు, మీరు ఓటీపీ మీ కార్యకర్తలు అడుగుతుంటే వచ్చి పలానా వాళ్ళు ఓటీపీ అడుగుతున్నారండి, మాకు ఇబ్బందిగా ఉంది అని చెప్తున్నారు. అలా చెప్తుంటే మా కార్యకర్తలు మా నాయకులు ఏం చెప్తున్నారు, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తున్నారు. ఇప్పుడు ఇంత ప్రజాస్వామ్య వ్యవస్థ గురించి, ఈ ఓటింగ్ సరళి గురించి మీరు అన్నీ మాట్లాడుతున్నారు కదా, ఓటీపీ వల్ల ఎంత ఇబ్బంది అన్నది మీకు తెలీదా? మేము దాన్ని ఖండిస్తున్నాం. మీరు మాట్లాడే తీరు కూడా బాగోలేదు. ఏకవచనంతో రెడ్ బుక్, మీరు మమ్మల్ని బెదిరిస్తున్నారు. మా లోకేష్ అక్కడ రెడ్ బుక్లో నోట్ చేసుకుంటున్నాడు, ఇక్కడ మీకు మేము నోట్ చేసుకుంటాం. ఇవాళ ఓటీపీ ఓన్లీ ఇష్యూ ఏంటంటే ఓటీపీ అడగకుండా మీరు చేసుకోండి, ఎవరు కాదన్నారు దాన్ని. మీరు ఇవాళ మా ప్రభుత్వం వస్తే మేము ఇదిగో ఈ విధంగా చేయగలుగుతాం, ఈ గ్యారంటీలు అని చెప్తున్నారు మీరు. ఇప్పుడు మొన్నటి వరకు మీరు ఏం చెప్పారు? మీరు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చెప్పి అప్పులు చేసేసి అభివృద్ధి చేయకుండా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి ఇలా చేసేస్తుంది, రేపొద్దున ఒక శ్రీలంక లాగానో ఇంకోలాగానో మారిపోద్దని చెప్పడం జరిగింది. మరి అలాంటి వాళ్ళు మీరు ఇవాళ మేము చేస్తున్నాం, మేము ఏదైతే నవరత్నాలు చెప్పామో నవరత్నాలే కాకుండా ఈరోజు కరోనా వచ్చిన తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితి దెబ్బతింది కాబట్టి కుటుంబం ఇబ్బంది పడకుండా ఉండే విధంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ప్రభుత్వం అప్పుడు మేము ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే మీరు అప్పులు చేసేసారు, రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు, ఇన్ని రకాలుగా విమర్శించడం జరిగింది. మరి ఇవాళ నేను చూశాను, మీరు బాబు వస్తే జాబ్ గ్యారంటీ, బాబు షూరిటీలు అని చెప్పడం జరుగుతుంది.
మరి అప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏంటి అంటే మీరు ఇప్పుడు రాకుండానే మేము ఇవన్నీ కాకుండా అవి చేస్తానంటున్నారు అంటే ఇప్పుడు మేము చేస్తున్నాయన్నీ కరెక్టే కదా దాని ఉద్దేశం మేము చేస్తున్నాయన్నీ కరెక్టే కదా అంటే మీరు చేసేది ఏంటి మళ్ళీ రాష్ట్రాన్ని మీరు ఇప్పుడున్న మీరు దాని ప్రకారం చూడాలంటే ఇప్పుడున్న బడ్జెట్ మీద 3 ఇంతల బడ్జెట్ కావాలి మీకు అది సాధ్యమా మీరు అసాధ్యాల్ని మీరు ప్రచారం చేస్తున్నారు కేవలం అధికార దాహంతో మీరు ఆశ చూపిస్తున్నారు వాళ్ళకి ఆశ చూపించి ఓటీపీ అడుగుతున్నారు అది చాలా తప్పది సంక్షేమ పథకాలు పారదర్శకంగా ప్రజలకు అందజేయడంలో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్లు శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు తమ గౌరవ వేతనానికి అదనంగా మరొక 750 రూపాయలు పెంచిన సందర్భంగా తణుకు రాష్ట్రపతి రోడ్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద తణుకు మున్సిపాలిటీ పరిధిలోని వాలంటీర్లంతా కలిసి క్షీరాభిషేకాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వాలంటీర్లు మాట్లాడుతూ ప్రజలకు మేలు చేసే సేవలో మమ్మల్ని భాగస్వాములను చేయడమే కాకుండా గౌరవ వేతనం పెంచినందుకు రుణపడి ఉంటామని అన్నారు అంగన్వాడీలకు 4.5 సంవత్సరాల తర్వాత కూడా ఇచ్చిన హామీలు అమలు చేయలేమని చెప్పడం సిగ్గుచేటని సిఐటియు నాయకురాలు కె ఝాన్సీ అన్నారు అంగన్వాడీ ఉద్యోగుల ఆందోళన 11వ రోజుకు చేరిన సందర్భంగా కోర్టు సెంటర్లో సిఐటియు ఆధ్వర్యంలో మానవహారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఝాన్సీ రాణి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గతంలో ఇచ్చిన మాట అడగడం నేరమా అని అన్నారు ఏ ప్రభుత్వం అయినా మాట ఇచ్చి తప్పితే పోరాటం చేయాలని జగన్ గతంలో గుర్తు చేశారు తమకు ఖచ్చితంగా తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇవ్వాలని గ్రాడ్యుయేట్ అమలు చేయాలని అన్నారు కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి పివి ప్రతాప్ గార రంగారావు జి కనకదుర్గ ప్రమీల వసంత మణిమాలతి మధుశీల జ్యోతి రాజకుమారి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు పరిష్కారం చేయకుండా గాలి కుదిలేసి అంగన్వాడీ కేంద్రాలను ఎలా నడిపించాలనేసి రకరకాల ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము నిన్న ఐసిడిఎస్ మంత్రి గారు ఒక ప్రకటన ఇచ్చారు జగన్ గారు మహిళల యొక్క పక్షపాతి అని చెప్పినటువంటి ఈయనకి ఈ మహిళలు 11 రోజుల నుంచి ఎండలోన రోడ్ల మీద ఉన్నారు ఇది ఎవరికి ఆయనకి గుర్తు రావట్లేదా అనేసి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము ఎన్నికల ముందు మీరందరూ కూడా మీకు నేను తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయల వేతనాన్ని ఇస్తానని చెప్పారు కానీ ఇప్పుడు తెలంగాణలో 18,000 రూపాయల జీతం తీసుకుంటా ఉన్నారు కానీ అంగన్వాడీ ఇక్కడ ఏపీలో మాత్రం అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ 11,500 హెల్పర్స్ 7,000 రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు అయితే ఈ రోజు నిత్యావసర వస్తువులు రోజు రోజుకి పెరుగుతా ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంగన్వాడీ ఈ వేతనాలు ఏం సరిపోతాయని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాము ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు అమలు చేయాలి గ్రాడ్యుయేట్ ఇవ్వాలనేసి సుప్రీంకోర్టు 2022 ఏప్రిల్ 25వ తేదీన ప్రకటించింది కానీ ఆ సుప్రీంకోర్టు కూడా గౌరవించలేనటువంటి పరిస్థితి ఈ సందర్భంగా కనపడతా ఉంది ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ కి పరిభారం అనేది బాగా పెరిగింది ఆ పరిభారాన్ని తగ్గించాలి 3 యాప్లు తీసుకొచ్చారు ఆ యాప్ల వల్ల కూడా ఫోన్లు పనిచేయక సిగ్నల్ సరిగా రాక పరిభారం అని బాగా పెరిగింది ఆ యాప్లన్నీ కూడా ఒకే యాప్లోకి తీసుకురావాలని మేము కోరుతా ఉన్నాము లేని పక్షంలో ఏమో తగ్గేదే లేదు నువ్వేమండైతే నీకన్నా జగమండి మనమే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే నువ్వు దిగి రావాలి ప్రధానమైన మా డిమాండ్స్ రండి కనీస వేతనాలు ఇవ్వాలి గ్రాడ్యుయేట్ అమలు చేయాలి ఈ రెండు అయ్యే వరకు మేము సమ్మె విరమించేది లేదనేసి తెలియజేస్తున్నాం
తణుకు మాంటిసోరి పాఠశాలలో గణిత దినోత్సవాన్ని నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా విద్యార్థులు గణిత నమూనాలు తయారు చేసి ప్రదర్శించారు. ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందని గణితం ద్వారా తెలుసుకోవాలని పాఠశాల డైరెక్టర్ అనపతి ప్రకాష్ రావు అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు గణితం నమూనాలను పరిశీలించి విద్యార్థులను అభినందించారు. తారీఖు శ్రీ శ్రీనివాస రామానుజం గారి జయంతి సందర్భంగా మన మాంటిసోరి స్కూల్లో నేషనల్ మ్యాథమెటిక్స్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీని సందర్భంగా మ్యాథ్స్ ఫెస్ట్ని నిర్వహించడం జరుగుతుంది. పిల్లలు వాళ్ళు నేర్చుకునే పాఠాల నుంచి అది కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా నిజ జీవితంలో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని మీద నమూనాలు తయారు చేయడం జరిగింది, మోడల్స్ తయారు చేయడం జరిగింది. వాటి ప్రదర్శన జరుగుతుంది. ఈరోజు ఫస్ట్ క్లాస్ నుంచి 9th క్లాస్ వరకు పిల్లలు రకరకాల వర్కింగ్ మోడల్స్ తయారు చేసి సుమారుగా ఒక 100 వర్కింగ్ మోడల్స్ని ఈరోజు ప్రదర్శించడం జరుగుతుంది. వాళ్ళలోని సృజనాత్మకతని, నైపుణ్యతని కూడా వాళ్ళు తెలుసుకొని వాళ్ళ పాఠాలను నిజ జీవితంలో ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే దాని మీద వాళ్ళు ఒక అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇటువంటి మ్యాథ్స్ ఫెస్ట్ కానీ ఇటువంటి కార్యక్రమాలు స్కూల్లో నిర్వహించడం జరుగుతుంది. మ్యాథ్స్ ఫెస్ట్ కానీ, సైన్స్ ఫెస్ట్ కానీ, అలాగే ప్రతి పండుగను కానీ, స్పోర్ట్స్ డేస్ కానీ విద్యకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో, విద్యకి ఎంత ప్రాముఖ్యతను ఇస్తామో అటువంటి ప్రాముఖ్యతని విద్యార్థి యొక్క సర్వతోముఖ అభివృద్ధికి కూడా అటువంటి ప్రాముఖ్యతను ఇస్తూ వాళ్ళు ఎందులో బెస్ట్ అనేది రియలైజ్ అయ్యేలాగా ప్రతి వారం కల్చరల్ యాక్టివిటీస్ కానీ, శనివారం కల్చరల్ యాక్టివిటీస్ కానీ, అలాగే ప్రతి పండుగ సందర్భంగా మనం కండక్ట్ చేసే చిన్న చిన్న కాంపిటీషన్స్ కానీ ప్రతిదీ సెలబ్రేట్ చేయడం వల్ల, ప్రతిదీ కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం వల్ల పిల్లలు వాళ్ళు ఎందులో బెస్టో కూడా వాళ్ళు తెలుసుకోవడం అవకాశాన్ని కల్పిస్తున్నామని మరి దీనికి సహకరించి పిల్లల్ని కూడా ఎంతో ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులకి, తల్లిదండ్రులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు జరుగుతుంది. తణుకు వివేకానంద గ్లోబల్ పాఠశాలలో మ్యాథ్స్ డేను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన వర్కింగ్ మోడల్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రిన్సిపాల్ ఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ విద్యార్థులు ఎప్పుడూ గణితంలో ముందుండాలని అన్నారు. పాఠశాల కార్యదర్శి చిట్టూరు రీనా సాయి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలో ఎంసీఏ చదువుతున్న చింతకాయల హేమప్రియకు తణుకు మానవతా సంస్థ వారు మొదటి సంవత్సరం ఫీజు నిమిత్తం 20,000 ఆర్థిక సాయాన్ని అందజేశారు. కటారి శారద 5,000, కరి లక్ష్మీ సురేఖ 2,000, పడాల వెంకటరెడ్డి 2,000, ఒక దాత 1,000, మానవతా వారు 10,000 కలిపి మొత్తం 20,000 అందజేశారు. మానవతా అధ్యక్షుడు ఆనందం మస్తానరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గమ్ని రాంబాబు, అలపాటి సోమేశ్వరరావు, అక్కిన కాశీ విశ్వనాథం, కోడు రాధా పుష్పవతి, పుష్పమాల భద్రం, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు ప్రయోజకులు అయ్యాక భవిష్యత్తులో మానవతా సంస్థ విద్యకి, ఆరోగ్యానికి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది.
చాలామంది పేద మరియు మెరిట్ విద్యార్థులకి ఎన్నో రకాలుగా సహాయాన్ని అందించడం అనేది జరుగుతుంది. అయితే కేవలం తణుకు మానవత అయినట్టే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది పేద విద్యార్థులకి సహాయాన్ని అందిస్తున్నారు. అయితే ఈ హేమ ప్రియాంక అనే తను BSc కంప్యూటర్స్ చదివింది. 3 సంవత్సరాలు కూడా మానవతా సంస్థ ద్వారా తనకి ఆర్థిక సహాయాన్ని అందించడం అనేది జరిగింది. ఆ ఆర్థిక సహాయంలో ముఖ్యంగా కటారి శారదాదేవి గారు ఎక్కువ సంవత్సరాల అమ్మాయికి ఫీజుని చెల్లించడం జరిగింది. ఇప్పుడు కూడా తణుకు మానవతా సంస్థ తరపునేమో 10,000 రూపాయలు, తర్వాత కటారి శారదాదేవి గారేమో 5,000 రూపాయలు, కర్రీ లక్ష్మీరేఖ 2,000 రూపాయలు, పడాల వెంకటరెడ్డి గారు 2,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు. మొత్తం 20,000 రూపాయలు అమ్మాయికి తణుకు మానవతా సంస్థ తరఫున అందించడం అనేది జరుగుతుంది. ఈ సందర్భంగా హేమ ప్రియాంకకి చెప్పేది ఏంటి అంటే, నువ్వు భవిష్యత్తులో బాగా స్థిరపడి నీలాంటి విద్యార్థులకి, మెరిట్ విద్యార్థులకి నువ్వు కూడా ఆర్థిక సహాయం అనేది అందించాలి. మానవ వనరులు ఎంత అభివృద్ధి చెందితే దేశం అంత బాగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి నువ్వు మంచిగా MCA చదువుకుని నీ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవాలని కోరుకుంటున్నాను. శ్రీమతి నాదెళ్ల అనురాధ అనే గృహిణి వారుగానే ఎక్కడో ఈ సంవత్సరం తెలుసుకుని 25,000 రూపాయలు పట్టుకొచ్చి మీరు ఏదో ఒక కార్యక్రమాన్ని దీన్ని వినియోగించని చెప్పి మనకు అందజేయడం జరిగింది. వారికి మన సంస్థ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం కూడా కృష్ణాజీ అనే ఒక వ్యక్తి వేల్పూర్ వాసి వారి అమ్మాయి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన వృత్తిరీత్యా కార్పెట్ ఒక వడ్రంగి వేసి అయినా సరే 5,000 రూపాయలు తీసుకొచ్చి ఆ అమ్మాయి పుట్టినరోజు తరఫున అమ్మాయికి కూడా ఆ అమ్మాయి పేరున ఇక్కడ మీరు ఏదో ఒక కార్యక్రమం చేయండి, అక్కడ కూడా 5,000 రూపాయలు మనకి చెక్ ద్వారా అందజేశారు. వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే ఇంకా ఒక 4-3 ప్రామిసెస్ ఉన్నాయి మనకు రావాల్సినవి. మనం చేసే కార్యక్రమాలే ఇవన్నీ నడిపిస్తున్నాయి. కానీ మీరు విరాళం ఇవ్వండి లేదా మీరు సాయం చేయడం వరకు భగవంతుడి దేవాళ్ళ మనం అడగడానికి అవకాశం లేకుండా ప్రజలే దాన్ని గుర్తించి చేయడం అనేది ఈ మానవతా సంస్థ యొక్క గొప్పతనం లేదా యొక్క సర్వీసుల యొక్క విభాగం అటువంటిగా నడుస్తుంది. ఇంకా ఒక 2-3 కార్యక్రమాలు మనం స్టూడెంట్స్కి చేయవలసింది. అది కూడా త్వరలో ఫస్ట్ వీక్లో కొంత, ఈ నెలలో కొంత అలా పెట్టి అది కూడా క్లియర్ చేద్దాం. ఏది ఏమైనా ఇది అన్నింటికంటే కూడా మీరందరూ కూడా ఇచ్చిన సపోర్టు, ఈ మానవతా సభ్యులకి సంస్థకి ఇచ్చిన మానవతా సభ్యుల సహకారం ఎనలేనిది, మర్చిపోలేనిది. మీ సలహాలు ఎప్పటికప్పుడు ఇవ్వండి, ఇంకా సూచనలు చెప్పండి, ఎలా చేయాలో చెప్పండి. ఏదో వాళ్ళు చేసుకెళ్తున్నారని కాకుండా ఇలా మీరు చేస్తుంటే కూడా బాగుంటుంది కదా అనే ప్రశ్న మీ దగ్గర వచ్చినప్పుడు ఈ సంస్థ మరింత ఆరోగ్యంగా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మానవతా సంస్థకి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు ఆర్థికంగా ఫీజుకి హెల్ప్ చేసిన మానవతా సంస్థకి గతంలోనే 3 సంవత్సరాల డిగ్రీ ఫీజు నాకు చాలా బాగా ఉపయోగపడింది. నేను ఎలాంటి ఆటంకాలు లేకుండా నా చదువును పూర్తి చేసుకున్నాను. ఇప్పుడు కూడా నేను చాలా సఫర్ అవుతూ డిగ్రీ అయిపోయింది, జాబ్ వచ్చినా సరే ఇంకా చదువుకుంటాను అన్నా సరే ఇంకా ప్రోత్సహిస్తున్నారు. అండ్ జాబ్ వచ్చినా సరే ఇంకా జాయినింగ్ లెటర్ రాక 1 ఇయర్ చాలా వేస్ట్ అయిపోయింది ఎలాగా అని అనుకుంటున్న టైంలో చదువుకోమ్మా మేము ప్రోత్సహిస్తాము అని చెప్పి నాకు చాలా సపోర్టింగ్గా ఉన్న మానవతా సంస్థకి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ అలాగే నేను ఫ్యూచర్లో స్థిరపడ్డ తర్వాత నాలాగే చాలామందికి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నాను. భూ యజమానులకు నష్టం కలిగించే యాక్ట్ 27 రద్దు చేయాలని న్యాయవాదులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తనకు బార్ అసోసియేషన్ న్యాయవాదులు విధులను బహిష్కరించి నిరాహార దీక్షలు కొనసాగించారు. ఈ నిరాహార దీక్షల్లో మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ప్రభుత్వం చీకటి చట్టం చేసి భూ యజమానులకు అన్యాయం చేసిందని అన్నారు. ఈ చట్టం రద్దయ్యే వరకు న్యాయవాదులు ఐక్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తారని తెలిపారు. నిరాహార దీక్షల్లో ఐడిఎల్ కిరణ్మయి, డి పద్మావతి, ఎస్కే మూర్తి, బి సుగుణ, ఎస్ నందిని, కె బేబీ, కె రాణి, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కెవివి సత్యనారాయణమూర్తి, కామన మునుస్వామి, నండు రామ్మోహన్ రావు తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న బీజేపీ ప్రభుత్వం గద్దె దిగాలని సిపిఎం పట్న కార్యదర్శి పివి ప్రతాప్, సిపిఐ పట్న కార్యదర్శి బొద్ద నాగరాజు, కాంగ్రెస్ పట్న కార్యదర్శి దిస్పో రామకృష్ణ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ ప్రజాస్వామ్యాన్ని అపవాసం చేసే విధంగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. దేశంలో అన్ని సమస్యలు పార్లమెంట్లో చర్చ చేయడానికే ఉందని అన్నారు.
బీజేపీ ఎంపీల ద్వారా పార్లమెంట్లో ప్రవేశించిన అగంతకులు స్మోక్ బాంబు దాడిపై భద్రత విషయంలో చర్చించాలనడం తప్పు కాదని అన్నారు. భారత పార్లమెంట్లో భద్రత ఎలా ఉన్నదో కళ్లకు కనపడిందని అన్నారు. పార్లమెంట్ సభ్యులకు రక్షణ లేకపోతే ప్రజలకు ఏమి రక్షణ ఇస్తారని ప్రశ్నించారు. భారత ప్రజాస్వామ్యంలో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన రోజు బ్లాక్ డే అని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి నియంతృత్వ విధానాలను ప్రజలు వ్యతిరేకిస్తారని తెలిపారు. వెంటనే సస్పెండ్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. మోడీకి ఎన్నికల జ్వరం వచ్చిందని ఏమి చేస్తున్నా అర్థం కావడం లేదని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్ సిపిఎం తెలుగుదేశం ఎంపీలు ఎంత అన్యాయం జరుగుతుంటే నోరు మెదకపోవడం చాలా బాధాకరమని అన్నారు. పరోక్షంగా మోడీని సమర్థించడమేనని అన్నారు. కార్యక్రమంలో నామన వెంకటేశ్వరరావు, అమ్మిరాజు, గారి రంగారావు, కామన మునుస్వామి, సిహెచ్ రామకృష్ణ, బొద్దాని మురళీకృష్ణ, కడెల రామారావు, ఆకుల సాయి, గౌస్ ఖాన్, కొనకల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నశించాలి. నరేంద్ర మోడీ నియంతృత్వం. నరేంద్ర మోడీ నియంతృత్వం. నరేంద్ర మోడీ నియంతృత్వం. తొలగించాలి. సస్పెన్షన్ వెంటనే. సస్పెన్షన్ వెంటనే. కాపాడండి ప్రజాస్వామ్యాన్ని. కాపాడండి ప్రజాస్వామ్యాన్ని. కాపాడండి మోడీ బారిన ప్రజాస్వామ్యాన్ని. కాపాడండి మోడీ బారిన ప్రజాస్వామ్యాన్ని. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పార్లమెంట్లో 146 మందిని విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం చాలా దుర్మార్గమైన చర్య. మరి నరేంద్ర మోడీ గారి పరిపాలనలో ఎంపీలకి మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కు కూడా లేని విధంగా ఈ రోజున పార్లమెంట్ నడుస్తూ ఉంది. మరి మొన్న పార్లమెంట్లో పొగ బాంబు వేసిన దాని మీద వాళ్ళకి ఎవరైతే బీజేపీ నాయకుడు పాసులు ఇచ్చారో దాని మీద చర్చ జరగాలి, పార్లమెంటు భద్రత మీద చర్చ జరగాలని అడగడం మీదట 46 మందిని ఈవేళ సస్పెండ్ చేయడం ఇది ప్రజాస్వామ్యం అని మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఫార్వర్డ్ బ్లాక్ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలు దీని మీద పట్టుబడితే ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం భద్రతకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరగకుండా చాలా నియంతృత్వంగా, చాలా నిరంకుశంగా ఎవరైతే దీని మీద చర్చకి సంబంధించి పట్టుబడుతున్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి 146 మంది ఎంపీలని సస్పెన్షన్ చేయడం అనేటువంటిది భారత ప్రజాస్వామ్యంలో ఇది చాలా పెద్ద బ్లాక్ డేగా దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్యమేనా అని చెప్పి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం. ఇది ఒక నియంతృత్వమైనటువంటి పద్ధతుల్లో ఇవాళ నరేంద్ర మోడీ పాలన కొనసాగుతుందని చెప్పడానికి ఇదే ఇవాళ పెద్ద ఉదాహరణ. ఇలాంటి ప్రభుత్వానికి ఈ దేశాన్ని పాలించే అర్హత లేదు. ప్రజాస్వామ్యంలో ఏదైనా సరే చర్చకి పట్టుపట్టేటువంటి అవకాశం అక్కడ పార్లమెంట్లో ఉన్నది. కానీ ఇవాళ ప్రశ్నించేటువంటి వాళ్ళని ఇలాగా ఏదైతే భద్రత సంబంధించి ఏదైతే ఉందో దాన్ని అడుగుతున్నటువంటి వాళ్ళ మీద ఈ రకమైనటువంటి ఇవాళ సమాధానం చెప్పలేకుండా దాటవేసే దానికోసం సస్పెన్షన్ చేయడం అనేటువంటి దాన్ని మేము తీవ్రంగా సిపిఎం పార్టీ తరఫున ఖండిస్తూ ఉన్నాం. రెండోది ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటిది కానీ తెలుగుదేశం సంబంధించినటువంటి పార్టీలు కూడా ఇంతవరకు దాని మీద నోరు మెదపల. మరి ఇదేం ప్రజాస్వామ్యం అని చెప్పి వాళ్ళు మేము అడుగుతా ఉన్నాం. మోడీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేసినట్టే అని మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఇవాళ ఇండియా కూటమిలో భాగంగా మా పార్టీకి సపోర్ట్గా ఉన్న సిపిఐ, సిపిఎం పార్టీలకు మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మా ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇవాళ ఈ ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమం వల్ల మోడీ గారికి మేము ఒకటే హెచ్చరిక జారీ చేస్తున్నాం. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే పరిస్థితి ఇవాళ మోడీ గారు మన భారతదేశానికి తీసుకొచ్చారు. 146 మందిని సస్పెండ్ చేయడం ఇదే మొట్టమొదటి, ఇదే బ్లాక్ డే అని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం. తణుకు మండలం తేతల్లో 9.87 కోట్లతో చేపట్టే పారిశ్రామిక పార్క్ పనులు ప్రారంభమైనట్లు తణుకు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అధ్యక్షురాలు వంక రాజ్కుమారి తెలిపారు. కార్యక్రమ బోర్డు కోశాధికారి పెదమల్లు సూర్యకుమారి, బోర్డు సభ్యులు అలంగిర్ భాష, డిప్యూటీ జనరల్ మేనేజర్ వైవికే సుబ్బారావు, పెదమల్లు నారాయణమూర్తి, దుర్గారావు, కేవీవీఎస్ మూర్తి, వై శ్రీను, జి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ ఇండస్ట్రియల్ ఎస్టేట్ రోడ్లు డ్రైన్ల వర్క్లు మరి ఈరోజు ప్రారంభం జరుగుతున్నందుకు వర్క్ స్టార్ట్ అయినందుకు మరి మనందరి తరఫున కూడా ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో శాంక్షన్ అయిన కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ప్రభుత్వం వారు షేర్ వల్ల కూడా మనకి పెండింగ్ ఉందని తెలిస్తే మనము రవీంద్రనాథ్ గారి దృష్టికి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టాలని కోరడం జరిగింది. సో మనకి ఈ రోజు నాడు శాంక్షన్ అవడమే కాకుండా వర్కులు కూడా ఈరోజు మనం ప్రారంభించడం, రోడ్లు డ్రైన్లు పక్కా డ్రైన్లతో పాటు ఇంకా కనీస అవసరాలు ఏదైతే ఉందో అది కూడా మనం ఇప్పుడు అధికారుల దృష్టిలో పెట్టడం జరిగింది. అవి మనం కోరేది ఏంటంటే ఇక్కడ ఒక అడిషనల్ లైన్ అనేది ఉంది. హెచ్పీ లైన్ అనేది రీసెంట్గా 2-3 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి లైన్స్ని టచ్ అయ్యి రెగ్యులర్గా మన స్ట్రీట్ లైట్స్ పోవడం అనేది జరుగుతుంది. సో ఈ పనిని కూడా ఇందులో ఇంప్లిమెంట్ చేయమని కూడా మనం ప్రభుత్వం వారిని అధికారులకు ఇప్పుడు కోరడం జరిగింది. సో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంకట్రాయపురం ప్రాథమిక పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయుడు పెదపాటి గోపాలకృష్ణ ప్రసాద్ జాతీయ గణిత దినోత్సవ ఆవశ్యకతను విద్యార్థులకు వివరించారు. 20వ శతాబ్దంలో ప్రఖ్యాతిగాంచిన గొప్ప గణిత మేధావులు శ్రీ శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్, బ్రహ్మశ్రీ లక్కోజు సంజీవరాయ శర్మల జీవిత విశేషాలు, వారి గణితంలో కనబరిచిన ప్రతిభను వివరించారు. ఆర్యభట్టు, భాస్కరాచార్యుల తర్వాత భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన మేధావి రామానుజన్ అని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారిచే గౌరవించబడ్డారని వివరించారు. మరొక తెలుగు గణిత మేధావి లక్కోజు సంజీవరాయ్ శర్మ పుట్టుకతో అందుడైనప్పటికీ గణితంలో విశేష ప్రతిభ కనబరిచారని, ప్రపంచంలో 6000 గణిత అవధానాలను చేసిన ఏకైక వ్యక్తి అని, హ్యూమన్ కంప్యూటర్గా పేరుగాంచిన శకుంతలాదేవి మెచ్చుకున్న గణిత మేధావని అన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయుని అమ్మాజీ, విద్యార్థులు, పీసీ చైర్మన్ దుర్గాదేవి, జ్యోతి, లలిత, ప్రశాంతి, ఎల్లమిలి రమేష్, తాతపూడి వరప్రసాదరావు, బాబురావు, త్రిమూర్తులు, నాగేశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రేలంగిలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం ముక్కోటి ఏకాదశి ద్వాదశి మహాపర్వదినాల సందర్భంగా గాదిరాజు నరసింహరాజు భార్య లక్ష్మీ దుర్గా మౌనిక, గాదిరాజు పవన్ కుమార్ భార్య లక్ష్మీ దివ్య దంపతులచే స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారని, అనంతరం అన్న సమాన కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఇరవరం మండలంలో అంగన్వాడీలు వర్క్ అసిస్టెంట్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలు 11వ రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం అంగన్వాడీ వర్క్ అసిస్టెంట్ హెల్పర్స్ పచ్చగడ్డి తింటూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో సిఐటి జిల్లా ఉపాధ్యక్షురాలు మాట్లాడుతూ అంగన్వాడీ తల్లులు పిల్లలకు అన్నం వండి పెడతారని, కానీ వారిని మాత్రం ముఖ్యమంత్రి నడి రోడ్డు మీద పచ్చగడ్డి తినే విధంగా తయారు చేస్తారని ప్రభుత్వాన్ని విమర్శించారు. 11 రోజుల నుండి మీ ఆడపడుచులందరూ రోడ్ల మీద కూర్చుంటే మీరు మాత్రం పుట్టినరోజు జరుపుకుంటూ కోట్లాది రూపాయల ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేస్తూ ప్రజలను పట్టించుకోకుండా ఉన్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలకు అంగన్వాడీలు ఎందుకు అర్హులు కాదని, కనీసం వితంతువుగా ఉన్న వారికి కూడా పెన్షన్ లేదని వాపోయారు. అతి కొద్ది జీతంతో వారి కుటుంబాలు ఎలా బతుకుతారని ప్రశ్నించారు. మంత్రులు, అధికారులు మహిళలను అని కూడా చూడకుండా నోటికి వచ్చినట్లుగా దుర్భాషలాడడం, మహిళలను అగౌరవపరచడమేనని విమర్శించారు. వారు వెంటనే మహిళలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. ధర్నాకు డిఓసి నాయకుల అధ్యక్ష కార్యదర్శి జి గోపి వెంకటేశ్వరరావు మద్దతు తెలిపారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.